సామర్లకోట మున్సిపాలిటీలోని మంచినీటి సమస్యల పరిష్కారానికి 23 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక 25వ వార్డు ఇన్ఛార్జ్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనందున కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. వెలంపేటలో అధ్వానంగా ఉన్న డ్రైనేజీ పనులు పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపుతానని, వెలమపేట కమ్యూనిటీ హాల్ పనులను పూర్తి చేస్తామని అన్నారు. సామర్లకోటలో అనేక వార్డుల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, తక్షణం రోడ్లు నిర్మాణాలు చేపడతామని అన్నారు. అనంతరం జనసేన పట్టణ అధ్యక్షుడు సరోజావాసు పుట్టిన సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, టీడీపీ పట్టణ యూత్ ప్రెసిడెంట్ వల్లూరి దొరబాబు, కౌన్సిలర్ బల్లూరి వాసు, పితాని కృష్ణ, అధిక సంఖ్యలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మూడో తారీఖునే అందరికీ మీ అందరూ వచ్చి మీ అందరూ కూడా కేక్ కటింగ్ పెట్టడం జరిగింది. అలాగే వాసు గారి బర్త్డే సందర్భంగా వేళ మేము అందరం కూడా కట్టడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే వాసు గారు జనసేన నాయకుడిగా మనకు ఎలక్షన్లో బ్రహ్మాండంగా పనిచేశాడు. అలాగే 10 మన నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా బాగా పనిచేసాడు. ఘన విజయం జరిగింది. అలాగే సామర్లకోటలో ఇంత మెజార్టీ వచ్చిందంటే అందరూ కూడా కష్టపడి పనిచేసారు కనుక ఇంత మెజార్టీ వచ్చింది. మనం సామర్లకోటలో డెవలప్ చేసే బాధ్యత తీసుకోవాలన్నాం. అప్పుడే స్టార్ట్ చేశాను. ఏదైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని ఒకటి తర్వాత ఒకటి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 25 వాటిలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది. ఆ డ్రైనేజ్ కూడా చూస్తాం. ఇంకా అలాగే వెలమ కమ్యూనిటీ సగం లాగిపోయింది, దాన్ని కూడా పూర్తి చేస్తాం. అలాగే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఒక సమస్య కాదు, 2 సమస్యలు కాదు. మరి సామర్లకోటలో మరి అప్పటికే మెయిన్ రోడ్డు బాగు చేయడం కానీ, అలాగే పార్కు నీలం చెరువు కానీ, అలాగే గడియార స్తంభం కానీ ఇవన్నీ కూడా బాగు చేస్తాం. అలాగే బస్ స్టాండ్లో మరి బస్ స్టాండ్ కూడా రేట్ చేసి బలం అయిపోయింది కనుక దాన్ని కూడా రేట్ చేయడానికి అన్ని కూడా తీసుకుంటున్నాను. ఇంకా అనేక కార్యక్రమాలు వాటిలోకి వెళ్తే రోడ్లు కూడా బాగోలేదు. 28, 29, 30 వాటిలో చాలా వాటిని కూడా రోడ్లు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి మన అన్ని కూడా చేసుకుంటాం. ఇప్పుడైతే ఎమర్జెన్సీగా ఈ డ్రైనేజీలు బాగు చేయడం కానీ, శానిటేషన్లో కానీ, మంచినీటి సౌకర్యంలో కానీ ఇవన్నీ కూడా, అలాగే మంచినీళ్ళు కూడా బాగు చేయడానికి 23 కోట్ల రూపాయలు శాంక్షన్ వచ్చింది. మనకి ఇప్పుడు 23 కోట్లతోటి బ్రహ్మాండంగా మంచినీళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని కూడా చేస్తారని చెప్పి దాన్ని కూడా టెండర్ పిలిపించి పని కూడా చేయాలని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మరి 25 వార్డులో మీరందరూ కూడా ఇక్కడ మనం కలిసి మరి విజయోత్సవం చేసుకున్నందుకు అందరూ కూడా అభినందన తెలియజేస్తాం. అలాగే మహిళా సోదరులు